ఏపీలో వైకాపా పాలన తీరుపై పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు నిప్పులు చెరిగారు. పారిశ్రామిక ప్రాంతంలోని ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైకాపా పాలన అంతా అవినీతిమయంగా మారిందన్నారు. ప్రజలకు గోరత్త ఇచ్చి కొండంత లాక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. 4.5 ఏళ్ల పాలనలో రాష్ట్రానికి చేసింది శూన్యమేనన్నారు. ఎక్కడ ఒక ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేకపోయారని ఆరోపించారు. మరో 3 నెలల్లో ప్రజారంజక పాలన రానుందని చెప్పారు. వైసీపీ తీరుతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయిందని ఆరోపించారు. రాష్ట్రం పరిపాలన చేయటం, ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైనటువంటి పరిపాలన ఏ దిశగా వెళ్తుందో మనం చూస్తుంటే, ఆ కూల్చివేతతో బయట నుంచి వచ్చేటువంటి వారు ఎవరు కూడా ఈ రాష్ట్రంలో ఒక పీస్ఫుల్నెస్ లేదు అనేటువంటి భావం. పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే మనకంటే అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్తున్నారు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని నెంబర్ 1గా ఉండాలని చెప్పి ప్రయత్నం చేసేవాడు. ఏ రంగం తీసుకున్నా నెంబర్ 1 కావాలి. ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేసుకోవడంలో కానీ, ఏ కార్యక్రమం ఇచ్చినా, ఇటు కేంద్రం ఇచ్చినా అన్ని రేటింగ్స్లో కూడా నెంబర్ 1గా ఉండేవాడు. మరి ఈరోజు ఈ రాష్ట్రం అన్నింటిలో కూడా వెనుకంజలో ఉందంటే, ఒక గంజాయి ఉత్పత్తుల మాత్రం నెంబర్ 1 క్వాలిటీ పండించే, అంటే ప్రోత్సహించేటువంటి ప్రభుత్వంగా కనబడుతుంది. ఈరోజు ఎక్కడ మాఫియా ఉన్నా, ఎక్కడ అక్రమ సంపాదన ఉన్నా, దానిలో వైసీపీ నేతల ప్రోద్బలం కానీ, వాళ్ళని ప్రోత్సహించడం కానీ, అన్నింటిలో అక్రమార్జన ఉందంటే అది అందులో లిక్కర్లో కానీ, శాండ్లో కానీ, మైనింగ్ కానీ ఎవరు చేస్తున్నారు ఈరోజు రాష్ట్రం అందరికీ తెలుసు. జగన్ పెద్దల్లో ఉండేటువంటి, జగన్ చుట్టూ ఉండేటువంటి వారందరూ కూడా ఈరోజు ఈ వ్యాపారాలు చేయటం, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం లేకపోవడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి దాపురించింది. ఆఖరికి ఉద్యోగస్తుల పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. టీచర్ల పరిస్థితిగా